ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేస్తున్నావురా లోపల? అమ్మా అది అది నేను ఆద్య. నోర్మయ్, నువ్వేంటి? వాడంటే మగాడు, నీ బుద్ధి ఏమైంది? సమయం సందర్భం ఉండకర్లా? ఏమైంది? ఆద్య అది నేను. నువ్వు నోరు మూసుకోరా. వదినా, ఆద్య విన్ని పట్టపగలు కూడా వదిలిపెట్టట్లేదు. కాస్త నువ్వైనా బుద్ధి చెప్పు. వాళ్ళు చేసిన తప్పేంటి పద్మ? అది కాదన్నయ్య, వాళ్ళు పట్టపగలు. పద్మ, వాళ్ళ విషయంలో మనమే తప్పు చేశాం. అంటే వాళ్ళ నాన్న ఇంకా ఒప్పుకోలేదు కదా అన్నయ్య. సరే, నీకేమైనా అభ్యంతరం ఉందా? అభ్యంతరం అంటే మావయ్య, అమ్మకేం అభ్యంతరం ఉంటుంది? ఆద్యను అమ్మ ఫ్రెండ్స్ అయిపోయారు కదా. అమ్మా, నీకేమైనా అభ్యంతరం ఉందా? లేదు కదా? లేదు మావయ్య, నాకు తెలుసు కదమ్మా. అభ్యంతరం ఏమైనా? లేదు. వాళ్ళకి పెళ్ళైందన్న మాటే కాని ఇంతవరకు వాళ్ళకి జరిపించాల్సిన కార్యం మనం జరిపించలేదు. వాళ్ళ గురించి ఆలోచించకపోవడం మన తప్పు. కాబట్టి ఈరోజే పంతులు గారిని పిలిపిద్దాం. ఎందుకన్నయ్య? వాళ్ళిద్దరి కార్యానికి ఓ ముహూర్తం పెట్టడానికి. ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారంటే ఇదేనేమో. వాళ్ల వల్ల కాకపోతే చారు పంచాయతీ పెట్టింది, కానీ చారునే ఇరుక్కుంది. ఎలాగైనా సరే మనం ఆ శోభనం ఆపి మనం చారుకి అండగా నిలబడాలి. ఓకే, డన్. థ్యాంక్ యూ మావయ్య. ఆ పని చేయరా రఘు. ఏ పిల్లోడో పుడితే వాళ్లతో కాలక్షేపం చేస్తాను. శివరాం, వెళ్ళి పంతులు గారిని తీసుకురా. అలాగే అన్నయ్య. ఏం చేస్తున్నావు? శోభన కదా, అది నాకు సిగ్గుపడింది చాలే. శోభనం వాళ్ళకి, నీకు కాదు కదా.